2016 నవంబర్ 17న ముంబైలోని కరోడి అనే గ్రామంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడ సెయింట్ ఆంథోనీస్ పారిస్‌కు చెందిన చర్చ్ బయట ఉన్న జీసస్ క్రైస్ట్ విగ్రహం గాలి నుండి నీరు రావడం ప్రారంభమైంది. అది గమనించిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది జీసస్ చేసిన మిరాకిల్ అని ప్రచారం జరిగింది. ఆ వింతను చూడడానికి ముంబై నుంచి బయట ప్రాంతాల వారు కూడా చాలామంది వచ్చారు. ఈ వార్త ఆ నోట, ఈ నోట పాకి 2 రోజుల్లోనే వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి రావడంతో పోలీసులు, సెక్యూరిటీ, మీడియా కవరేజ్ కూడా వచ్చేసింది. ఆ పవిత్ర జలాన్ని చాలామంది తల మీద జల్లుకొని, దాన్ని తీర్థంలా తాగి, ఇంకా బాటిల్స్‌లో కూడా పట్టుకొని మరీ వెళ్లారట. ఆ సమయంలో దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వింత దేవుడే చేశాడని, అది దేవుడి గొప్పతనమని చాలామంది ప్రచారం చేశారు. దేవుడు ఉన్నాడని చెప్పడానికి కూడా ఇదొక ప్రూఫ్ అని ప్రచారం చాలా జరిగింది ఆ టైంలో. ఇలా ఆ ప్లేస్ బాగా పాపులర్ అయింది. అయితే ఆ యొక్క వింత మీద రీసెర్చ్ చేయడానికి ఫిన్లాండ్ నుంచి ఒక సైంటిస్ట్ వచ్చారు. ఆయన రీసెర్చ్ చేసి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆయన చేసిన రీసెర్చ్‌లో తేలిందేమిటంటే, ఆ చర్చ్‌కు దగ్గరలో పంబ్లింగ్ వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల లోపల డ్రైనేజ్‌లోని నీళ్లు లీక్ అవ్వడం జరిగిందని, ఆ నీటిని విగ్రహం అబ్జర్వ్ చేసుకొని ఇలా నీళ్లు లీక్ అవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని మేము నమ్మమని భక్తులు చాలా మంది చెప్పారు. అప్పుడు రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ టాయిలెట్స్‌ను రిపేర్ చేయించారు. అంతే. ఆ విగ్రహం నుండి నీళ్లు రావడం ఆగిపోయింది. నిజంగా ఆ విగ్రహం నుండి వచ్చిన నీరు టాయిలెట్‌లోనిదే. దాన్నే భక్తులు మూఢనమ్మకంతో తాగారు. దేవుడు లేడని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. దేవుడు అనేది మన నమ్మకం. దాన్ని మనస్ఫూర్తిగా నమ్మాలి గాని, అది నమ్మించడానికి దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పడం తప్పు. దేవుడిని మనస్ఫూర్తిగా నమ్మండి. అద్భుతాలను కాదు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ వెంటే మీ విజయం ఉంటుంది. మీరే పనైనా మనస్ఫూర్తిగానే చేయండి. మనిషిని మనిషిలాగానే చూడండి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పేసి మీరు మాత్రం ఆలోచించకండి. మీ జీవితం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అని ఈ సైంటిస్ట్ చెప్పాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్. జై హింద్.